వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. చలనము మరియు దూరాల కొలతలు, మోషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్. సో ఫస్ట్ చాప్టర్గా మనం ఈ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ చిత్రంలో మనం చూసినట్లయితే మనకి సైకిల్ కానీ, అవునా, ఎద్దుల బండి కానీ, విమానం కానీ, అలాగే ఓడ కానీ, అలాగే ఒక స్కేలు కనిపిస్తున్నాయి. అంటే తప్పనిసరిగా మనం వీటిని చూసి వీటన్నిటిని మనం ఏమంటాం? రవాణా సాధనాలు అని పిలుస్తాం. ఎందుకు రవాణా సాధనాలు అన్నాను? మనం వీటన్నిటిని కూడా సహజంగా ఎందుకోసం ఉపయోగిస్తాం? ఒక వ్యక్తిని లేదా వస్తువుని మరొక ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటాం. మనందరము కూడా ఏదో ఒక సందర్భంలో ఈ రవాణా సాధనాల ద్వారా ప్రయాణం చేసిన వారమే. ఈ రవాణా సాధనాల ద్వారా కొంత దూరాన్ని చేరుకోవడం జరుగుతుంది. మరి ఆ దూరం ఎలా కొలవచ్చు? స్కేల్తో కొలిసేయచ్చా, లేదా ఇంకా ఏదైనా ఇతర మార్గాలు ఉన్నాయా అనేటువంటి అంశం మనం ఈ చాప్టర్లో ప్రత్యేకంగా చర్చిద్దాం. సో పూర్వకాలంలో మనకి రవాణా సాధనాలు, ఇప్పుడు మనం చూస్తున్న రవాణా సాధనాలు ఒకే రకంగా ఉన్నాయా అంటే లేదని మనం సమాధానం చెప్తాం. ఎందుకంటే ఒకప్పుడు ఉపయోగించినటువంటి రవాణా సాధనాలు ప్రస్తుతం మనం వినియోగిస్తున్నటువంటి రవాణా సాధనాల్లో చాలా వ్యత్యాసం ఉంది. మరి పూర్వకాలంలో ఎలాంటి రవాణా సాధనాలు ఉండేవి అంటే ఒకానొక కాలం వరకు ఎలాంటి రవాణా సాధనాలు అంటే ప్రయాణించడానికి ప్రయాణ సాధనాలు ఉండేవి కావు. మరి ఖచ్చితంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే కాలినడకనే వెళ్ళాల్సి వచ్చేది. సో ఆ కాలినడకన ప్రయాణించే సందర్భంలో ఏవైనా వస్తువులని లేదా సామాగ్రిని లేదా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి మోసుకొని మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అంటే వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు. అవునా? ఇప్పటికీ కూడా చూడండి, బస్సు సౌకర్యం లేనటువంటి అంటే ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేనటువంటి గిరిజన ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఈ రోజుల్లో కూడా మనం పరిశీలించవచ్చు. అంటే రవాణా సాధనాలు అభివృద్ధి చెందిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో చూడండి, సో రవాణా కోసం జంతువులను ఉపయోగించాం. మనం జంతువులను రవాణా సాధనాలు అన్న వెంటనే టక్కున గుర్తొచ్చేది జట్కా బండి. సో గుర్రపు జట్కా మనం చూసినప్పుడు తప్పనిసరిగా రవాణా కోసం మనం ఉపయోగించడాన్ని మనం పరిశీలించవచ్చు. మరి అలాగే ఒంటెలని ఎడారి ప్రాంతాల్లో చూసుకుంటే ఒంటెలను మనం రవాణా సాధనాలుగా వినియోగించేవారు. అలాగే గాడిదలను రవాణా సాధనాలుగా వినియోగించడం జరిగేది. సో ఒంటెలు కానీ, గాడిదలు కానీ, గుర్రాలు కానీ జంతువులు అంటాం. కాబట్టి కాలినడక తర్వాత మానవుడు రవాణా సాధనంగా ఉపయోగించినటువంటిది ఏంటి అంటే జంతువు. సో జంతువులను ఉపయోగించి రవాణా సాధనాలను మనం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జల మార్గాలు అంటే కాలువలు దాటాల్సి వచ్చినప్పుడు, నదులు దాటాల్సి వచ్చినప్పుడు, చెరువులను దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అగాధాలను దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి రవాణా సాధనాలుగా జంతువులు పనిచేస్తాయా? పనిచేయవు. కాలినడకన వెళ్ళొచ్చా? వెళ్ళలేం. ఎందుకంటే లోతు ఎక్కువగా ఉన్నటువంటి జల మార్గం ఉంటుంది, తక్కువగా ఉండేటువంటి జల మార్గాలు ఉంటాయి. కాబట్టి జల మార్గాల వెంట వెళ్ళాల్సి వచ్చినప్పుడు రవాణా కోసం పూర్వకాలంలో పడవలను ఉపయోగించడం జరిగేది. సో ఇలా చూడండి, బోలుగా ఉన్నటువంటి ఒక కర్ర దుంగను ఉపయోగించి మనకి మొదట్లో పడవలు తయారయ్యేవి. మనం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చేపలు పట్టేటువంటి వ్యక్తులు మనకి కర్ర దొంగలతో పడవలు, నాటు పడవలు తయారు చేసి ఆ నాటు పడవల ద్వారానే చెరువుల్లోనూ కాలువల్లోనూ లేదా కొద్ది ప్రాంతంలో నదుల ద్వారా చేపలు పట్టడానికి ఈ రోజుకి కూడా మరబోట్లు అందుబాటులోనికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాచీన కాలంలో ఉపయోగించినటువంటి ఈ కర్ర దొంగలనే పడవలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారాలు ఇవ్వడం నేర్చుకున్నాం. అంటే
పడవ తయారీ లేదా ఓడ తయారీ అనేది ఆధునిక కాలంలో మనకి వివిధ భౌతిక సూత్రాల ద్వారా, ఉదాహరణకు ఆర్కిమెడిస్ సూత్రం కనుక మనం తీసుకుంటే, ఆర్కిమెడిస్ సూత్రం అనేది వస్తువు యొక్క సాంద్రతని వివరించడం జరిగింది. సో ఈ ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త సాంద్రత ద్వారా ఎప్పుడైతే మనకి ఈ వస్తువు యొక్క నాణ్యతను, అలాగే నీళ్ళల్లో ఏ వస్తువు మునుగుతుంది, ఏ వస్తువు తేలుతుంది అనేటువంటి విషయంపై అవగాహన కల్పించడం జరిగిందో, అప్పుడు మనకి ఈ ఓడలు, పడవల వంటి నిర్మాణం ఆధునీకరణ చేయడం జరిగింది. సో టైటానిక్ షిప్ లాంటి షిప్లు మనం చూసే ఉంటాం. ఎంతో ఆధునీకరణతో కూడిన, అంటే 5 స్టార్ హోటల్ని తలపించేటువంటి రూమ్స్తో కూడినటువంటి నిర్మాణాలు మనకి ఆ షిప్లో పొందుపరచడం జరిగింది. కర్ర దొంగలతోనూ జలమార్గంలో ప్రయాణించాం, మరి వాళ్ళ టైటానిక్ షిప్తోనూ జలమార్గంలో ప్రయాణిస్తున్నాం. సో అంటే రవాణా సాధనాలు ఆధునీకరించబడ్డాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా సాధనాలని స్థితి గతిని మార్చిన, అంటే ఆధునీకరణ రవాణా సాధనాలు అనేవి చక్రము యొక్క ఆవిష్కరణ జరిగిన తర్వాత మనకి రావడం జరిగింది. సో ఎప్పుడైతే చక్రం ఆవిష్కరించబడిందో రవాణా సాధనాల్లో ఒక గొప్ప మార్పుని తెచ్చిందని మనం చెప్పొచ్చు. వేల సంవత్సరాల క్రితమే ఈ చక్రం యొక్క రూపొందించబడింది. కానీ ఆధునిక కాలంలో చక్రం యొక్క రూపురేఖలు మార్చుకుంటూ ఆధునిక యంత్రాలని, ఆధునిక రవాణా సాధనాలని మనం తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఈ చిత్రంలో ఈ చక్రాలను ఉపయోగించి, అవునా, జంతువు కదిలే విధంగా మనం గుర్రపు జట్కాలు కానీ లేదా ప్రస్తుతం ఉపయోగించేటువంటి జంతు రవాణా సాధనాల్లో కూడా చక్రాలు అందుబాటులోనికి వచ్చాయి. తొలినాళ్లలో కేవలం జంతువు మీద మనం కూర్చొని వెళ్ళేవాళ్ళం, అంటే జంతువే మన భారం మొత్తాన్ని మోసేది. కానీ ఇవాళ మనం చక్రాన్ని ఉపయోగించి ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్ని తయారు చేసుకొని జంతువు మీద ఎక్కువ భారం పడకుండా ఎక్కువ దూరం రవాణా సాగించే విధంగా మనం వీటిని ఉపయోగిస్తున్నాం. తదుపరి కాలంలో, అంటే 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం ఈ విధంగా జంతువులు, పడవలు లేదా ఓడలపైనే ఆధారపడడం అనేది జరుగుతూ ఉండేది. సో చక్రం ఆవిష్కరణ మునుపు ఉన్న రవాణా సాధనాలు వేరు, చక్రం ఆవిష్కరించబడిన తర్వాత రవాణా సాధనాలు వేరుగా ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే 19వ శతాబ్దం ముందు వరకు కూడా ఉన్నటువంటి రవాణా సాధనాలు చక్రం ఆవిష్కరించబడిన తర్వాత 19వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి రవాణా సాధనాల్లో మార్పును మనం స్పష్టంగా పరిశీలించవచ్చు. చక్రము యొక్క ఆవిష్కరణ తర్వాత ఆవిరి యంత్రం అంటే స్టీమ్ ఇంజిన్. ఎప్పుడైతే ఈ స్టీమ్ ఇంజిన్ అనేది ఆవిష్కరించబడిందో ఆవిరి యంత్రాన్ని మనకి జేమ్స్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. సో జేమ్స్ వాట్ సామర్థ్యానికి ప్రమాణం కూడా మనం వాట్ అనే చెప్తాం. సో పవర్కి యూనిట్ కూడా మనం వాట్ అనే చెప్తూ ఉంటాం. సో ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జేమ్స్ వాట్. ఈ జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం కనిపెట్టిన తర్వాత నూతన రవాణా సాధనాలు మనకి అందుబాటులోనికి రావడం జరిగింది. సో ఆవిరి యంత్రంతో మనం తొలిసారిగా రైళ్లు నడపడాన్ని మనం చూడడం జరిగింది. సో ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు వేగస్ల కోసం రైలు మార్గాలను నిర్మించడం జరిగింది. సో రైలు మార్గాలు నిర్మించిన తర్వాత ఈ ఆవిరి యంత్రాన్ని ఉపయోగించి మనకి రైళ్ళని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎక్కువ మందిని ఒకేసారి తమ గమ్యస్థానాలకి చేర్చే విధంగా రైళ్ళ మార్గాలని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మనకి మోటార్ కార్లు అందుబాటులోనికి వచ్చాయి. వాటిలో ట్రక్కులు కానీ, బస్సులు కానీ, ఇలా ఆటోమొబైల్స్, మోపెడ్స్ అనేవి మనకి అందుబాటులోనికి వచ్చాయి. సో మోటారు యంత్రాలు మనకి అందుబాటులోనికి రావడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జలమార్గంలో ఉపయోగించే నాటు పడవలు, ఓడలు, పడవల స్థానంలో మోటారు పడవలను ఉపయోగించి, అంటే మోటార్ను ఉపయోగించి మోటారు పడవలు, ఓడలు ఉపయోగించి నీటిపై రవాణా సాధనాలుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇవాళ ఆధునిక
కాలంలో మనం చూస్తున్నటువంటి రవాణా సాధనాలన్నీ కూడా దాదాపుగా మోటారు యంత్రాలుగా మనం చెప్పవచ్చు. సో ఈ చిత్రంలో చూడండి, ఈ చిత్రంలో గమనించినట్లయితే మనం ప్రాచీన కాలంలో చూసినటువంటి ఏ ఒక్క రవాణా సాధనం మనకి ఇక్కడ ప్రస్తుత కాలంలో కనిపించట్లేదు. ఇక్కడ అన్నీ కూడా మనకి ఆటో కానివ్వండి, లారీ కానివ్వండి, కారు కానివ్వండి, మోటార్ వెహికల్, టూ వీలర్ కానివ్వండి, అవునా, ఇలా రకరకాలైనటువంటి రవాణా సాధనాలు ఇవన్నీ కూడా మనకి మోటారు వాహనాలు అంటే మోటారు యంత్రంతో నడిచేటువంటి సాధనాలే. కాబట్టి 19వ శతాబ్దం తర్వాత చక్రం ఆవిష్కరణ, అలాగే ఆవిరి యంత్రం ఆవిష్కరణ, ఆ తర్వాత మోటార్ ఆవిష్కరణ, ఎలక్ట్రిక్ మోటార్ ఆవిష్కరణ. మరి ఎలక్ట్రిక్ మోటార్ని మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త ఆవిష్కరించడం జరిగింది. సో మైకేల్ ఫారడే ఎలక్ట్రిక్ మోటార్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త. సో మైకేల్ ఫారడే ఆవిష్కరణ తర్వాత మనకి ఈ మోటారు యంత్రాలు కూడా అందుబాటులోనికి విరివిగా రావడం జరిగింది.